కాపాడండి దేవుడా 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 కాపాడండి. సారీ. సారీ ఏదో భయంతో. అయ్యో ఓకే. ఇట్స్ ఓకే ఐఎమ్ ఫైన్. ఈ టర్బులెన్స్ వల్ల ఇట్స్ ఓకే. నాకు కూడా ఫ్లైట్ అంటే భయమే. ఐ అండర్స్టాండ్. లేట్గా రావాలి. లేట్గానే రండి, మీ మంచిగా చెప్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఈరోజే నా లైఫ్ స్టార్ట్ అవబోతుంది. రే అన్నీ అరేంజ్ చేసావు కదా? అన్నీ సెట్ బావా. షణ్ముగానికి ట్రైన్ టికెట్ తీయమని కూడా చెప్పాను. వాడికి డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్ది. డబ్బులా? అది కూడా వాడే అరేంజ్ చేయొచ్చుగా. రే మీకు ఇవన్నీ ముందే జరిగినట్టు అనిపించట్లా? ఏది? అదే ఊటీకి వెళ్ళడం, జరీనాని తీసుకెళ్ళడం, కార్ చేసు. ఏంట్రా బాగుతున్నావు? ఇప్పుడే కదా దుబాయ్ నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి జరీనా లేపుకు రావడానికి ఊటీకి వెళ్తున్నావు. అంటే నాకు మాత్రమే రిపీట్ అవుతుంది. అంటే మీ అందరికి ఫ్రెష్ డే కదా? రే అందరికి ఇది ఫ్రెష్ డేనేరా. ఏమైందిరా నీకు? మందు కొట్టడం మానేసావుగా? ఓ చెట్లాగా. ఏంట్రా అయోమయంగా ఉన్నావు? జరీనా లేపుకొస్తాం కదా. సరే మళ్ళీ లేపుకొచ్చేద్దాం. ఏంటి మళ్ళీ లేపుకొస్తావా? అయ్యో లేపుకొచ్చేద్దారా. హ్యాపీ అమ్మావా? ఓకే. ఓవర్ యాక్టింగ్ మాత్రం చేయకూడదు. తిరుగు ప్లీజ్. నువ్వే నాకు దిక్కు. ఏ ఆటంకం లేక. తొందరగా రండి. కూల్గా వస్తా విట్రా. రారా బాబు. జరీనా నువ్వు అడుకోవచ్చు. రే నువ్వు ముట్టుకోవచ్చు. థ్యాంక్ యూ రా. సూపర్. జరిగిన త్వరగా ఎక్కడెక్కడి ఎవరు చూడలేదు. జరీనా వచ్చే లెఫ్ట్ తీసుకోమా. ఏమైందిరా? స్ట్రైట్ గా వెళ్తే రాదా? స్ట్రైట్ గా వెళ్ళొచ్చు కానీ చుట్టూ తిరిగినట్టు అవుద్దిరా. చుట్టూ తిరుగుడైనా పర్లేదు, స్ట్రైట్ గానే వెళ్దాం. దండలు మార్చుకున్నా. ఏమ్మా వీడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. రే ఇంకా 10 days ఉన్నాయి. ఈలోగా నేను ఈ వీసా మిగతా మ్యాటర్స్ అన్ని రెడీ చేస్తాను. అంతవరకు జాగ్రత్తగా చూసుకోరా. ఇవ్వు. ఇదిగో బావ. థ్యాంక్ యూ. టైం అవుతుంది. ట్రైన్ అయిపోతుంది కదలదేంటి? సార్ 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 ఎస్ ఏదైనా ప్రాబ్లమ్ సార్? ట్రైన్ ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు? సార్ మీకు తెలీదా? మహాసభలో సీఎం గారిని చంపేశారు సార్. బస్సులు ట్రైన్స్ ఎక్కడికి కదలవు సార్. అయితే ఇప్పుడు ట్రైన్స్ నడవా సార్? నడవవు సార్. దయచేసి మీరు వేరే ఆల్టర్నేట్ చూసుకుంటే మంచిది. ముఖ్యమంత్రి అరివళ్ళగన్ని దారుణంగా హత్య చేశారు. ఆయన్ని తీవ్రవాదులే కాల్చి చంపారని ప్రాథమిక సమాచారం. కోయంబత్తూరులో ఈ రోజు సాయంత్రం మూమూక మహాసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా మీటింగ్ కి వచ్చిన ఒక తీవ్రవాది ఆయన్ని కాల్చి చంపాడు. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మత కల్లోలాలు మొదలయ్యాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు బలగాలను సరే ఇలా చూడండి, వాళ్ళకి పెళ్లి అయిపోయింది. సార్ నేను చెప్తున్నాను సార్. ఏంటి సార్? కాపాడండి ప్లీజ్ 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 ప్లీజ్. సో ఈ ఒక్కరోజే రిపీట్ అవుతుందంటావు?
అంటే జరిగిందే జరుగుతుందంటావు. మ్మ్. అంటే జరిగిన విషయాలే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అంటావు. కొట్టానంటే పుచ్చ రేగిపోద్ది. అమ్మాయి ఇంతని చూస్తున్నాను. ఓకే. మామా నువ్వు చెప్పినట్టే ఒక ఇంగ్లీష్ మూవీలో చూసారా, అందులో హీరోకి డే రిపీట్ అవుతూ ఉంటుంది, దాని పేరు కూడా ఏదో ఉందిరా. గ్రౌండ్ హాక్ డే. అలాంటిదే ఏదోలే. అలాంటిదే ఏదో కాదు, అదేరా. అది మాత్రమే కాదు, హ్యాపీ డెత్ డే 1, 2, ఎడ్జ్ ఆఫ్ టుమారో, రష్యన్ డాల్, కొరియన్ సినిమా అ డే, ఇలాంటి సినిమాలు బోల్డ్ ఉన్నాయిరా. కానీ ఏ సినిమాలోనూ హీరోకి ఎందుకు ఇలా జరుగుతుందో ఎవ్వరూ కారణం చెప్పలేదు. అంటే ఈ రోజు నువ్వు చచ్చిపోతావు. మ్మ్. అంటే జరిగిన లేపుకు రావట్లేదా? ఏంటిది ఆ? జరీనని లేపుకెళ్తున్నారా? ఇది వేరే సినిమా, శంభో శివ శంభో. అసలు వాడు ఏం చెప్తున్నాడంటే, నా కాలేజీలో షణ్ముఖ్ అనే ఫ్రెండ్ ఉన్నాడులే, ఫస్ట్ ఇయర్ నుంచే సిన్సియర్ లవ్ వాడు. రేయ్, ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అడిగారా? నేను దీన్నే ఎన్నిసార్లు డైలీ రిపీట్ చేసి చెప్తున్నా తెలుసా మావా? తెలుసంటారా మీకు? నేను దీన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం నా వల్ల కావట్లేదురా. దీనికి ఏంట్రా సొల్యూషన్? ఆ, నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోరు కదా? ఏమనుకోను, చెప్పండి. అంటే అది హిందూయిజం గురించి. అందరూ మనుషులేనండి, చెప్పండి. ఓకే, సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని ఒకటి ఉంది. ప్రపంచమే గుండ్రంగా ఉంటే అందులో సెంటర్ ఏంటి అని అడగండి. ఇది టైంకి ఒక సెంటర్. యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నప్పుడు టైం క్యాలిక్యులేషన్ కి వాళ్ళ కంఫర్ట్ కోసం గ్రీన్విచ్ మీన్ టైం అని ఒకటి నిర్ణయించారు. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు GMT+5, GMT-2 అని మనం టైం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రూల్ చేయడానికి ముందు ఇండియా, పాకిస్తాన్ రెండూ కలిసే ఉన్నాయి. అప్పుడు ఉజ్జయిని అనే నగరమే ఈ ప్రపంచానికి సెంటర్ గా ఉండేది. అక్కడే టైం గాడ్ అని పిలిచే కాలభైరవాలయం ఒకటి ఉంది. కాలభైరవుడు మహాశివుని అవతారమని చెప్తారు. ఆ కాలంలో కూడా అచ్చో ఇలాగే కొందరికి జరిగింది. విక్రమాదిత్య, బేతాళుడి కథలు మీరు చదివే ఉంటారు. అది కూడా కైండ్ ఆఫ్ డే లూప్, తెలుసా? ఒకే విషయం రిపీట్ అవుతూ ఉంటుంది. అది జరిగింది కూడా ఉజ్జయినిలోనే. అదే విధంగా ఆ కాలంలో ఉజ్జయినిలో ఉండే ఒక రాజుకు కూడా టైం లూప్ జరిగింది. ఆ రాజు తన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకుని ప్రజలకు కావలసిన వంతెన కట్టించిన తర్వాతే ఆ లూప్ ఆగిపోయినట్టుగా చెప్తుంటారు. మీకిలా డే రిపీట్ అవ్వటం అలాంటిదే అయ్యుంటుంది. ఎన్నాళ్ళు ఇదంతా కథే అనుకునేదాన్ని. ఎప్పుడైతే మీకు ఇలా జరగటం చూస్తున్నానో ఇదంతా నిజమే అనిపిస్తోంది. మీరు చెప్పిన కథ నాకు అసలు అర్థం కాలేదు సీత. కానీ ఉజ్జయిని నాకు తెలుసు. ఎందుకంటే నేను అక్కడే పుట్టాను. అప్పుడు మా నాన్న ఉజ్జయినిలోనే వర్క్ చేస్తూ ఉండేవారట. సడన్గా మా అమ్మకి డెలివరీ పెయిన్స్ రావడంతో మా నాన్న కార్ తీసుకొచ్చి మా అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లారట. ఆ టైంలో ఒక పెద్ద మసీదును కూల్చేయడంతో ఇండియా మొత్తం హిందూ ముస్లిం మత కలహాలు జరిగాయట. ఆ గొడవల్లో మా నాన్న కారు అద్దాలు పగలగొట్టారు. ఆ గొడవల మధ్యలో ఇరుక్కుని ఏం చేయాలో తెలియక మా నాన్న నిలబడినప్పుడు ఒక హిందూ మహిళే మా అమ్మ నాన్నని జాగ్రత్తగా అక్కడి నుంచి ఒక కాళభైరవుడి గుడి లోపలికి తీసుకెళ్ళిందట. ఎవ్వరికి వాళ్ళు కనపడకుండా ఉండడానికి గుడి తలుపులు మూసేసిందట. ఆవిడే మా అమ్మకి గుడిలోనే ప్రసవం కూడా చేసిందట. నేను అక్కడే పుట్టాను. నేను పుట్టిన కాసేపటి తర్వాత ఆ గుడి తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి చూస్తే అక్కడ అల్లర్లు ఆగిపోయాయట. There you go. లేదండి, ఒక ముస్లిం అబ్బాయి హిందువుల గుళ్ళో పుట్టడం, అది కాలభైరవుడి గుళ్ళో, అండ్ మీ డే వచ్చి ఇలా లూప్ అవుతుండడం, అంటే అల్లా శివుడు కలిసి మీ ద్వారా ఏదో జరగాలి అనుకుంటున్నారు. అయితే జీసస్? సరేనండి, అందరూ దేవుళ్ళు కలిసి మీ ద్వారా ఏదో చెయ్యాలనుకుంటున్నారు. నేను చెప్పింది తప్పు కూడా కావచ్చు, బట్ లేదండి, ఏదో పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఈ రోజులోనే ఉంటుంది అనుకుంటున్నా. అబ్దుల్ ఖాలిక్ సార్.